బండి సంజయ్ ఉమ్. కరీంనగర్ ఉమ్. తెలుస్తాడా? గంగుల కమలాకర్ గారు ఇంకా పార్టీలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో. ఉన్నాడు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఆయన పనిచేస్తే ఇంకా ఆలోచించక్కర్లేదు. గంగ కమలాకరా? ఇదేం క్వశ్చన్ మళ్ళా, ఇదేం డౌట్? అది అడగమని ఆయన. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అవుతాడట. అందుకని మనం ఈసారి ఇంట్లో మీరు అధ్యక్ష పదవిలో ఉంటే రాజ్యసభ ఎంపీకి పనికొస్తారు. మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మల్కాజ్గిరి పాపం ఏమైందంటే బీఆర్ఎస్కి ఏమో ఆ ఫ్యామిలీ పోటీ చేయనని చెప్పింది. ఇక్కడ ఆయన ఈటల, నేను అక్కడ రెండిట్ల పోటీ చేసిపోయినా అనేసి ఇక్కడ ఈటల రాజేందర్ వచ్చిండు. సేమ్ మా పవన్ కళ్యాణ్ లాగా భీమవరం అండ్ ఈటల రాజేందర్ మీరు పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేస్తారా? ఆయన పార్టీ అధ్యక్షుడు, అది కూడా కదా, చేరికల కమిటీ చైర్మన్ అయినా. ప్లీజ్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు లేరంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి అల్ల చేర్చుకొని అక్కడి నుంచి వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చారు. పట్నం సునీతారెడ్డి కొంచెం పెద్ద, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాబట్టి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇంకేం చెప్పడానికి ఏం లేదు. అతిరథ మహారాజులను ఇద్దరు నిలబెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం బుర్ర పడితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. భువనగిరి ఇంకా సీట్లు తేల్తలేదు, ఇంకా సీటు ఈ జన్మకు తేలుతుంది. మిమ్మల్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నానా? ఎవరైనా పనికొచ్చినోడు ఉంటే కదా. ఇక్కడి నుంచి అట్లా బీబీ పటేల్ వెళ్తాను కానీ బీజేపీ వాడికి దిక్కులేదు. కానీ గమ్మత్తు ఇక్కడ నుంచి రంజిత్ రెడ్డి వెళ్తాను కానీ కాంగ్రెస్కి దిక్కులేదు. అసలు సభల మీదనేమో అసలు మేము ఇక్కడ కూర్చున్నామంటే కార్యకర్తలు అజెండాలు మోసిన వాళ్ళే, అది వీళ్ళకి ఒక లీడరు ఒక కార్యకర్తలే లేరండి. మల్కాజ్గిరిలో బీజేపీ అయితే లేరు 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 ఎన్నిసార్లు అడుగుతారు దిక్కుమాల ప్రశ్న. వీళ్ళు జడ్డిమాలోకలు కాబట్టి అటు పోతున్నారు. 10 ఏళ్ళు బట్టి రాష్ట్రానికి బీబీ పటేల్ ఎంపీఏ కదమ్మా, రాష్ట్రానికి పలానా నిధి తీసుకొచ్చానని ఎవడని చెప్పాడా? బీబీ పటేల్ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిసార్లు తలకొట్టుకుని చచ్చారు ఇక్కడ వెళ్ళి ఎంపీలు. మళ్ళీ బీజేపీ ఏడ్ చేస్తుందని పోయాడు. అంటే జనాలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీలో పోతున్నారు. నీకు కళ్ళు కనిపించక బీజేపీ కనపడుతుంది. బీఆర్ఎస్కి బీజేపీకి కన్ఫ్యూజన్లో. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చారు. సరేంటి కిటెళ్తాడో అర్థం కాక. సర్వేపల్లిలో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. ఓటమి అంటే నా వల్ల ఇలాగే ఓడిపోతారని చెప్పే ఒక గుణపాఠం నేత ఒకడు ఉన్నాడు సార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని. ఆయన పార్ట్ 2 ఈయన.